మన జీవితంలో కొన్ని జంతువులు ఒక భాగమయ్యాయి. కుక్కలు, ఆవులు, పిల్లులు ఇలా రకరకాల జంతువులను ఎంతో ఇష్టంగా పెంచుకుంటారు. ఇందులో కుక్కలది ప్రత్యేక స్థానం. తమ ఇంటి సభ్యుల్లా భావించి పెంచుతారు. మరికొందరు ఇంట్లో కుక్కలను తమ ఇంటికి కాపలా కోసం పెంచుతుంటారు. అయితే ఇలా రక్షణ కోసం పెంచుకునే కుక్కలు కొన్ని ప్రాణహాని కలిగించేవిగా కూడా ఉంటున్నాయి. విదేశాల నుంచి కొన్ని రకాల కుక్కలను దిగుమతి చేసుకొని మరీ పెంచుకుంటున్నారు. అయితే తమ రక్షణ కోసం తెస్తున్న ఈ కుక్కలు ఇతరుల ప్రాణాలను హరించేవిగా మారుతున్నాయి. దీంతో ఈ కుక్కల పెంపకం వివాదాస్పదమైంది. రక్షణ పేరుతో తీసుకొస్తున్న ప్రమాదకరమైన జాతికి చెందిన కుక్కలతో ప్రాణాలకు ముప్పు వాటిల్లుతోందన్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పీపుల్ ఫర్ ద ఎథికల్ ట్రీట్మెంట్ ఆఫ్ యానిమల్స్ పెటా విదేశాల నుంచి దిగుమతి అవుతున్న కుక్కల విషయంపై కేంద్ర ప్రభుత్వాన్ని ఇప్పటికే అనేకసార్లు అభ్యర్థించింది. కొన్ని జాతులకు సంబంధించిన కుక్కలను విదేశాల నుంచి చట్ట విరుద్ధంగా దిగుమతి చేస్తున్నారని, వీటి దాడుల నుంచి మనుషులను కాపాడాలని విజ్ఞప్తి చేశారు. ఈ క్రూరమైన కుక్కల దాడుల కారణంగా అనేక సందర్భాల్లో మనుషులు మరణిస్తున్న నేపథ్యంలో రోట్వీలర్, పిట్బుల్, టెరియర్, వోల్ఫ్ డాగ్స్, మాస్టివ్ల వంటి అనేక జాతుల కుక్కల దిగుమతి, పెంపకం, అమ్మకాలపై నిషేధం విధించాలని కేంద్రాన్ని కోరింది. పెంపుడు కుక్కలు లేదా ఇతర ప్రయోజనాల కోసం అవి మానవ జీవితానికి ప్రమాదకరమైనవి అని పేర్కొంది. దేశంలో పలు ప్రాంతాల్లో ఈ కుక్కల దాడి వల్ల ప్రజలకు తీవ్రమైన గాయాలవుతున్నాయి. కొన్ని సందర్భాల్లో ప్రాణాలు కూడా పోతున్నాయి. ఇటీవల ఈ పిట్బుల్ కుక్క దాడిలో గాయపడ్డ 17 నెలల చిన్నారి ఆసుపత్రి పాలైంది. అంతేకాదు తన పొరుగింటి వ్యక్తి మీద కోపంతో ఓ చిన్నారిపై దాడి చేసేలా యజమాని రెచ్చగొట్టడంపై 10 ఏళ్ల చిన్నారి తీవ్రంగా గాయపడింది. ఇలా వివిధ సంఘటనలు రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ఈ కుక్కల వల్ల మనిషి ప్రాణాలకు ముప్పు ఏర్పడుతోందని, పిట్బుల్ తరహా వివిధ క్రూరమైన శునకాలపై నిషేధం విధించాలని కోరింది. దీంతో పిట్బుల్, టెరియర్, అమెరికన్ బుల్డాగ్, రాట్వీలర్, మస్టిఫ్స్ వంటి 23 జాతుల కుక్కల సంతానోత్పత్తి, అమ్మకాలను నిషేధించాలని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాలను ఆదేశించింది. వీటిని ప్రజలు పెంచుకోవడాన్ని కూడా నిషేధించింది. ఇప్పటికే ప్రజల వద్ద ఉన్నటువంటి ఈ పెంపుడు కుక్కలకు సంతానోత్పత్తి జరగకుండా స్టెరిలైజ్ చేయాలని తెలిపింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు పాడి పరిశ్రమాభివృద్ధి శాఖలు లేఖ రాసింది.